హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీ. ఒక్కసారి కనుక ఇక్కడ నేను వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ ఈ ప్రాన్ కర్రీని రెడీ చేశారంటే మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్లో దొరికే ప్రాన్ కర్రీ జోలికి వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాన్ కర్రీ ఓన్లీ రైస్లోకి అనే కాకుండా రోటీస్, బిర్యానీ, పులావు, అలాగే ఇడ్లీ, దోశ ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే వాళ్ళు కానీ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అని తప్పకుండా అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాన్ కర్రీ రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకొని ఉప్పు, పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ వేసుకొని ఈ పసుపు అలాగే ఉప్పు ఈ ప్రాన్స్కి బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా ఉప్పు పసుపు బాగా పట్టించేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. ప్రాన్స్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ అట్లాగే బాగా పేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లాగైనా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసి ప్రాన్స్ని ఫ్రై చేసుకుందాం. 1 అవర్ అయిన తర్వాత ప్రాన్స్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్క నుంచి దీంట్లో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఇట్లాగా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని ఒక 50 to 70% వరకు ఫ్రై అవ్వనివ్వండి. మీరు కావాలైతే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని బాయిల్ చేసేసి అయినా తీసుకోవచ్చు, కానీ బాయిల్ చేసిన దానికంటేను ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మన కర్రీ నీచు వాసన లేకుండా మంచి టేస్టీగా వస్తుంది. ఈ ప్రాన్స్ని ఇట్లాగా మధ్య మధ్యలో 2 వైపులకి తిప్పుతూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసి తీసుకోండి. మన ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తే ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యల్ని కాసేపు పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే ఒక యాలకును కానీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మధ్యలోకి చీల్చుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని కానీ వేసుకొని ఈ పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఈ పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ వేసుకొని వీటిలన్నింటినీ మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో మన కర్రీ అంత టేస్టీగా వస్తుంది. దీనిపై లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇట్లాగే ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు టమాటో ముక్కలు, ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే 1 స్పూన్ గరం మసాలాను కానీ వేసుకొని వీటిలన్నిటిని మిక్స్ చేస్తూ టమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసేసి చూసుకుందాం. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది, దీంట్లో కొద్దిగా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఇట్లాగా దగ్గరకు అయిన తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో ఇట్లాగా క్రష్ చేసేసి వేసుకోండి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ప్రాన్స్ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా మన రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.